హీరోలు బానే ఉంటారు. మధ్యలో ఉన్నటువంటి అభిమానులకి ఆవేశాలు, కావేశాలు, ఆగ్రహాలు, గందరగోళాలు ఇయుంటాయి. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' బానే ఉన్నాడు. 'అల్లు అర్జున్' బానే ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన చిచ్చు అభిమానులు డ్రా చేస్తుంటారు. 'చిరంజీవి' బానే ఉంటాడు. 'బాలకృష్ణ' బానే ఉంటాడు. కానీ ఆళ్ళిద్దరి మధ్యన చిచ్చు. వీళ్ళు రాజేయాలని చూస్తారు. వీళ్ళిద్దరూ మాత్రం కొట్టుకుంటారు. ఇది ఒక యాస్పెక్ట్. ఇందులో అసహనం, అసంతృప్తి ఏ స్థాయిలో ఉంటుందంటే, మన హీరో గొప్పోడంటే అవతల హీరో వెధవని చూపించే ప్రయత్నం చేయడం ఎక్కువైపోయింది. వయస్సు, చిత్త చాంతల్యం తీసుకొస్తున్నటువంటి సమస్య. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన 'దేవర' ప్రోమోకి ఏదైతే భారీగా లైక్స్ అయ్యి వచ్చింది. 1,00,000 దాకా లైక్స్ ఎళ్లి ఆ తర్వాత 60,000కి పడిపోయింది. అంటే అది పెయిడ్ ప్రమోషన్ చూసారా? ఈడి దాన్ని ఎవడు చూడొచ్చాడు? వీడినెవడు పట్టించుకోడు. అల్లు అర్జున్ అయినా అంతే, జూనియర్ ఎన్టీఆర్ అయినా. ఇప్పుడేంటి తెలుగుదేశం, జనసేన ఒకటయ్యేటప్పటికి, పవన్ ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ ఒకటయ్యేటప్పటికి వీళ్ళిద్దరూ అటు అల్లు అర్జున్‌ని, అటు పక్కన జూనియర్ ఎన్టీఆర్‌ని ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు. అందులో భాగంగా. మరి మిగతా వాళ్ళది కూడా పెయిడ్ ప్రమోషన్ లేకుండా ఉంటదా? అడ్వర్టైజ్‌మెంట్ లేకుండా ఉంటదా? ఫ్రీగానే ఏస్తారా? కాకపోతే ఈ అసంతృప్తి, ఈ అసహనం అవసరమా లేదా అన్నది ఆలోచించుకుంటే పోతుంది.